జమ్మూ కశ్మీర్ పూంచ్ సెక్టార్లో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పాకిస్తాన్ కాల్పుల్లో ఇళ్లు దెబ్బతిన్న వాళ్లను, కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్లను కూడా పరామర్శించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులోని జనావాసాలు లక్ష్యంగా పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది. పాకిస్తాన్ రేంజర్లు జరిపినటువంటి కాల్పుల్లో పూంచ్ సెక్టార్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పలువురు పౌరులు కూడా చనిపోయారు. బాధిత కుటుంబాలను కలిసి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ పర్యటించిన ఇదే పూంచ్ ప్రాంతంలో ఇటీవల మే 9న భారత్ పాక్ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఎన్టీవీ బృందం అక్కడే పర్యటించింది. యుద్ధ సమయంలో స్థానిక పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. అక్కడ పాకిస్తాన్ దుర్మార్గాన్ని, బాధితుల కష్టాలను, కన్నీళ్లను కళ్లకు కట్టినట్టుగా చూపించింది ఎన్టీవీ. పాక్ రేంజర్ల కాల్పుల్లో సర్వం నష్టపోయారు అక్కడి స్థానికులు. పాక్ రేంజర్ల కాల్పులతో ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎటు చూసినా సరే బుల్లెట్ల దాడి ఆనవాళ్లే కనిపించాయి. అప్పుడు అదే ప్రాంతానికి వెళ్లినటువంటి రాహుల్ గాంధీ అక్కడున్నటువంటి బాధితులందరినీ కూడా పరామర్శించారు.